పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి ద్వారా తెలుసుకున్నటువంటి ఎంతోమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వారిదైన ఓన్ వేలో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తయారు చేశారు. అందులో డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని ఈ ఆధ్యాత్మిక సబ్జెక్ట్ని ఆధ్యాత్మిక గుళికలుగా, జ్ఞాన గుళికలుగా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ పేరుతో మనకు అందించారు. సో ఈ ఎపిసోడ్ ద్వారా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ద్వారా తన అనారోగ్యాన్ని కంప్లీట్గా ఓన్లీ జ్ఞానంతో, ధ్యానంతో, శాకాహారంతో, పిరమిడ్ శక్తితో ఒక కంప్లీట్గా క్యూర్ చేసుకున్నటువంటి ఒక పిరమిడ్ మాస్టర్ గురించి తెలుసుకుందాం. మరి ఏ స్పిరిచువల్ ట్యాబ్లెట్లో ఏ కాన్సెప్ట్ ద్వారా వారు క్యూర్ చేసుకున్నారు, అది ఎలా ఉపయోగపడుతుంది అనేది మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ క్రాంతి మేడం గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు సత్యదర్శనం. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇంతటి గొప్ప ధ్యానాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి, డాక్టర్ జీకే సార్ గారికి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పిఎంసి ఛానల్ వారికి, దీన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడాను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఎస్ మేడం, చెప్పండి మేడం. ఏ స్పిరిచువల్ ట్యాబ్లెట్లో ఏ కాన్సెప్ట్ మిమ్మల్ని బాగా క్యూర్ చేసింది, అదేంటి, దాని గురించి చెప్పండి సార్. ఫస్ట్ చెప్పడానికి నేను ఈ ధ్యానంలోనికి ఎందుకు వచ్చాను అనేది ఫస్ట్ చెప్తాను. అనారోగ్యంతో ఉన్నప్పుడు నాకు ఈ ధ్యాన పరిచయం అనేది జరిగింది. కరోనా రోజుల్లో మా ఫ్రెండ్ రాధా అనేసి తను వైజాగ్లో ఉంటారు. తను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు నాకు తను ధ్యాన పరిచయం అనేది చేయటం అనేది జరిగిందనమాట. అంటే అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం ధ్యానం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అని తను నాకు పరిచయం చేసింది. సో ఆ రోజుల్లోనే మనకి ఆన్లైన్ క్లాసెస్ చాలా విస్తృతంగా జరిగాయి కదా సార్. అప్పుడు నేను ఆన్లైన్ క్లాసెస్ వింటూ ధ్యాన పరిచయం అనేది జరిగిందనమాట. సో ముందుగా నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని నేను స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా ఎలా తగ్గించుకున్నాను అనేది చెప్తాను సార్. నాకు బ్రీఫ్గా చెప్పాలంటే చాలా హెల్త్ ఇష్యూస్, అంటే మా పాప డెలివరీ అప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం జరిగింది. అంటే పొట్టలో కాటన్ మిస్ చేయటం వల్ల, సో అది ఒక 41 డేస్కి మళ్ళీ దాన్ని రిమూవ్ చేయించుకోవటం జరిగింది. అంటే డెలివరీ అయిన సర్జరీ తర్వాత మళ్ళీ 41 డేస్కి ఇంకొక సర్జరీ చేయించుకొని దాన్ని రిమూవ్ చేయించుకున్నాను. వెంటనే సర్జరీ జరగటం వల్ల ఏమైంది, లోపల ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అయింది. సో దానివల్ల మళ్ళీ నాకు ఇన్సెషన్ హెర్నియా అనేది ఫామ్ అయిందనమాట. దానికి మళ్ళీ నేను ఒక 4 ఇయర్స్ తర్వాత ఇంకొక సర్జరీ లోపల మెష్ వేయించుకొని చేయించుకున్నాను. వీటి వల్ల ఏమైందంటే నాకు చాలా హెల్త్ ఇష్యూస్, ముఖ్యంగా డెలివరీ అప్పుడు జరిగిన దానివల్ల ఏంటంటే ప్రాణభయం, బాగా ఫియర్స్ ఉండేవన్నమాట. అలాగే నాకు బ్యాక్ పెయిన్, సయాటికా పెయిన్, స్పాండిలైటిస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, సైనసైటిస్ ప్రాబ్లము, ఇవన్నీ చాలా ఒకదాని మీద ఒకటి చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కసారిగా వచ్చి పడ్డాయి అనమాట. అంతకు ముందు వరకు నాకు తెలిసి నేను హెల్త్ పరంగా పెద్దగా సఫర్ అయ్యి ఏమీ లేదు. డెలివరీ తర్వాత ఇవన్నీ నాకు ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయన్నమాట. అలాంటప్పుడు నేను ఎలా ఉండేదాన్నంటే నెక్కు ఒక బెల్టు, నడుంకొక బెల్టు ఇలా వేసుకొని ఒక్క 5 మినిట్స్ కూడా నేను ఇంట్లో కంటిన్యూషన్గా పని చేయలేని పరిస్థితి అనమాట. ఇంట్లో ఏదైనా ఒక పని చేశాను అంటే హాఫ్ అన్ అవర్ పని చేశానంటే ఇంకొక 1 అవర్ పడుకునేదాన్ని అనమాట. బండి మీద అలా బయటికి వెళ్ళొచ్చినా కూడా ఇంట్లోకి రాగానే ఫస్ట్ నేను మంచం మీద పడుకుంటే కానీ లేచి తిరిగి పని చేసుకోలేని పరిస్థితి, కింద కూర్చోలేని పరిస్థితి. కింద కూర్చున్నానంటే వెంటనే ఇమీడియట్గా కాళ్ళలో పెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అలా ఉండేది. ఇన్ని సర్జరీస్ మూలంగా మళ్ళీ నాకేమైంది, విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఈవెన్ కొంచెం కూడా స్పైసీ అనేది తగలకపోయేదన్నమాట. అయినా కానీ విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, పొట్టలో మంట, ఇవన్నీ ఉండేవి. ఎంత విపరీతమైన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఫ్రెండ్స్ నన్ను కామెంట్ చేసేవాళ్ళు, నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చూసి నీకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సిలిండర్లు నింపొచ్చు అని. అంటే ఎంత సివియర్గా ఉంది అనే దానికి మీకు జస్ట్ దాన్ని ఎగ్జాంపుల్గా చెప్పారనమాట. అలాంటి కామెంట్ని కూడా నేను తీసుకున్నాను అనమాట. అలాంటప్పుడు మనకి కరోనా రోజుల్లో ఈ ధ్యాన పరిచయం అనేది జరిగింది. హాస్పిటల్స్ కూడా ఎలా వెళ్ళేదాన్నంటే
మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చానంటే మళ్ళీ ఈవినింగ్ కూడా వెళ్ళే పరిస్థితి, ఎందుకంటే భయంకరమైన తలనొప్పి వచ్చేది. ఆ పెయిన్ కూడా చెప్పాలంటే ఒక ప్లేస్లో పర్టికులర్గా వచ్చేది కాదు, ఇక్కడ కొంచెం అలా వచ్చేది. అది ఎందుకు వచ్చేది కూడా తెలియదు నాకు. అదే పెయిన్ కనుక కంటిన్యూషన్గా ఉంటే మనిషి భరించలేరనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్లేస్లు మారుతూ వచ్చేదన్నమాట. అలాంటి ఒక రకమైన డిఫరెంట్ తలనొప్పి కూడా ఉండేదన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఈ ధ్యాన పరిచయం జరిగిందో అప్పుడు నేను ధ్యానం చేయటం స్టార్ట్ చేశానన్నమాట. ఇందులో ముఖ్యంగా డాక్టర్ జీకే గారు మీకు అందరికీ తెలిసిందే. సో ఆయన స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. పత్రిజీ గారి నాలెడ్జ్ని తీసుకొని ఆ నాలెడ్జ్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎటువంటి నాలెడ్జ్ని అప్లై చేస్తే మనకి ఆ ప్రాబ్లము క్లియర్ అవుతుంది అనే దాని మీద సార్ మనకి 500 టాబ్లెట్స్ దాకా ప్రిపేర్ చేశారు. ఆ టాబ్లెట్స్ అంటే ఓరల్గా వేసుకునే టాబ్లెట్స్ కాదు, జ్ఞాన గుళికలు. అంటే WHO ప్రకారం మనకి ఆరోగ్యము అంటే నిర్వచనం ఏమిచ్చారు అంటే వాళ్ళు మనకి ఆరోగ్యము అంటే శారీరకంగాను, మానసికంగాను, సోషల్ పరంగా అంటే సాంఘిక పరంగాను, ఆధ్యాత్మిక పరంగాను ఈ 4 తలాల్లోనూ ఎటువంటి అపసవ్యతలు లేకుండా ఉన్న వాళ్ళనే ఆరోగ్యవంతులుగా వాళ్ళు చెప్పారనమాట. అది మనకి WHO ఇచ్చినటువంటి నిర్వచనం. ఈ నిర్వచనంలో మనకి బయట డాక్టర్స్ అందరూ ఉంటారు. వాళ్ళు మనకి ఎలాంటి వైద్యం చేస్తారు అంటే మన శరీరానికి, మన మనసుకి సంబంధించినంత వరకు వాళ్ళు వైద్యం చేయగలరు. మనసుకు కొంతవరకు చేయగలరు. మిగిలింది ఆధ్యాత్మిక తలంలో మనకి అంటే ఆత్మపరంగా అది జరగాలి. అది బయట ఉన్నటువంటి ప్రాపంచికంగా ఉన్నటువంటి ఈ డాక్టర్స్ అనేవాళ్ళు మనకి అందించలేరు. సో డాక్టర్ జీకే గారికి ఫస్ట్ నుంచి ఒక తపన ఉండేదని చెప్తూ ఉంటారు సారు. ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ సింగిల్గా ఒక టాబ్లెట్ని తయారు చేస్తే అందరూ ఫ్రీగా వీటి నుంచి బయటపడగలిగేది ఏమన్నా ఉందా అని ఎప్పుడు తనకు ఆలోచన ఉండేదని చెప్పేవారనమాట. సో ఆయన MBBS చేస్తున్నప్పుడు పత్రిజీ సార్ పరిచయం అవ్వటము, ధ్యాన పరిచయం అవ్వటము, వీటన్నిటి నుంచి ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక 7 years పాటు తన హాస్పిటల్ని రన్ చేస్తూనే ఈ స్పిరిచువల్ పరంగా ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా బయటికి తీసేయొచ్చు అని ఆయన దాని మీద ప్రయోగాలు చేసి మనకి 500 దాకా ట్యాబ్లెట్స్ని అందించారనమాట. ఈ 500 ట్యాబ్లెట్స్లో ఎలా అంటే ఫస్ట్ శాకాహారం చెప్తారు, ధ్యానము. ఈ శాకాహారము ధ్యానంతో పాటు జ్ఞానాన్ని తీసుకొని, ఆత్మ జ్ఞానాన్ని తీసుకొని మనల్ని మనం మాత్రమే క్యూర్ చేసుకోగలము అనే దాని మీద ఆయన మనకి 500 టాబ్లెట్స్ అందించారనమాట. అంటే ఆధ్యాత్మిక శాస్త్రముతో, ఆధ్యాత్మిక జ్ఞానంతోనే శారీరక, మానసిక, బుద్ధిపరమైన అనారోగ్యాల నుంచి బయటపడడానికి ఆ టాబ్లెట్స్ ఇచ్చారు. రైట్. మీరు అప్లై చేసిన టాబ్లెట్ ఏంటి మేడం? సో ఇక్కడ ఏంటంటే సార్, అన్ని టాబ్లెట్స్ ఉన్నా కూడా ఒక కిరీటంలో మణి మాణిక్యాలను ఎలా మనం హైలైట్ చేసి చెప్తామో అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఫస్ట్ మనం 12 టాబ్లెట్స్ అనేది హైలైట్ చేసి చెప్తామన్నమాట. ఇది ఎలాగంటే మనకి ఒక వంటగదిలో పప్పులు, ఉప్పు, బియ్యము, చింతపండు, నూనె ఎలా మినిమంగా మనకి అవసరమని అనుతామో అలాగే ఈ ఆధ్యాత్మికతలోకి ఎంటర్ అయిన వాళ్ళొక్కరికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ 12 టాబ్లెట్స్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ అంటే ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్నా, ఒకవేళ అనారోగ్యం నుంచి బయటపడాలనుకున్నా ఇవి బేస్. రైట్. బేస్. సో మన స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇవన్నీ తెలిసినవే. ఇందులో ఇది 12 టాబ్లెట్స్ సంపూర్ణ ఆరోగ్యానికి 12 టాబ్లెట్లు అని ఫస్ట్ సార్ మనకి ఇచ్చిన ఈ బుక్ అన్నమాట. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉన్నప్పటికీ దీనిలో అనంతమైన నాలెడ్జ్ ఇవ్వబడింది అన్నమాట. చిన్నగా ఉండడంతో పాటు అది తెలిసినట్టుగానే ఉంటది, మనం చదివినయే ఉంటాయి, కానీ దాన్ని అప్లై చేస్తే గానీ దాని యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. రైట్ మేడం. ఒక్కొక్కటి డీటెయిల్ గా మీరు ఏం నేర్చుకొని ఎలా అప్లై చేశారో చెప్పండి. సో ఈ 12 టాబ్లెట్స్లో ఫస్ట్ 6 టాబ్లెట్స్ని మనం ఏమని చెప్తామంటే ఎనర్జీని ఇచ్చే టాబ్లెట్స్ అని చెప్తాము. నెక్స్ట్ 6 టాబ్లెట్స్ని జ్ఞానాన్ని అందించే టాబ్లెట్స్ అన్నమాట. ఎనర్జీ పిల్స్ 6, నాలెడ్జ్ పిల్స్ 6, విజ్డమ్ పిల్స్ 6 అన్నమాట. సో ఇందులో మనం ఫస్ట్గా అందరికీ బేస్ కామన్ అనేది ఏంటంటే ధ్యానం. ఫస్ట్ ధ్యానం, తర్వాత పిరమిడ్ ధ్యానం, తర్వాత సామూహిక ధ్యానం, తర్వాత పౌర్ణమి ధ్యానం, తర్వాత శాకాహారం, తర్వాత మితాహారం, మౌనం. ఈ 6 టాబ్లెట్స్ ఏంటంటే ఎనర్జీని ఇస్తాయి అన్నమాట. ఎనర్జీని ఇవ్వటం ఏంటి, జ్ఞానం ఇవ్వడం ఏంటి. ఎనర్జీ అంటే
మనకి ఎనర్జీ మన మన శరీరంలో 72,000 నాళుల్లో ఉంటాయి. వీటన్నింటిలో మనకి ఎనర్జీ ప్రవహిస్తుంది. అంటే మనం కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని మనం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. మనం ఏమనుకుంటాము, ఈ బాడీకి ఆహారం ఇస్తే చాలు, దాంతోటే బాడీ సర్వైవ్ అయిపోతుంది, దానికి అదే ఎనర్జీ వస్తుంది అనుకుంటాము. కానీ అందరికీ తెలియంది ఏంటి, మనకి పుష్టికరమైన ఆహారంతో పాటు నిద్ర ఉంటేనే మనకి ఎనర్జీ వస్తుంది. నేను ఒక పుష్టికరమైన ఆహారము నీకు మంచిగా ఒక 2 days పెడతాను, అదేవిధంగా 2 days నిద్రపోకుండా ఉండగలరా ఎవరైనా? ఉండలేదు. నిద్రతోనే ఎక్కువ ఎనర్జీ తీసుకుంటాం. అంటే అందరికి, అంటే మనకి ఇది ఆల్రెడీ ధ్యానంలో ఉన్న వాళ్ళందరికీ ఇది తెలిసిందే, లేని వాళ్ళకి దీని గురించి అవగాహన పూర్తిగా లేదు. సో ఇందులో మనకి ఫస్ట్ ధ్యానం కాబట్టి అందరికీ తెలిసినప్పటికీ కూడా నేను మళ్ళీ దీన్ని ఒక్కసారి చెప్తాను. సో నిద్ర పోయేటప్పుడు మనకి తెలియకుండా, అంటే ఏ ఆలోచన రహిత స్థితిలో ఉంటాం జనరల్గా మనం నిద్రపోతున్నప్పుడు. అప్పుడు మన ఈ విశ్వశక్తిని తీసుకుని నెక్స్ట్ డేకి మన రోజువారీ పనుల కోసం అవసరమైనంత వరకు దాన్ని ఉపయోగించుకోవటం జరుగుతుంది. సో దాన్ని ఏమని చెప్తామంటే మనకి ఎరుక లేకుండా చేసేటటువంటి ధ్యానం అని చెప్తాము. అలాగే ఇక్కడ ధ్యానంలో ఏం జరుగుతుందంటే, ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఆలోచన రహిత స్థితి అనే దానికి చేరుకున్నప్పుడు అప్పుడు మనం ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాము. అప్పుడు మనకి జరిగేది ఏంటంటే, మనకి తెలిసి చేసేటటువంటి నిద్ర అని చెప్తామన్నమాట. అంటే ఎరుకతో చేసేటటువంటి నిద్రని ధ్యానంతో పోలుస్తారనమాట. ఎరుకతో చేసే నిద్రను ధ్యానం అంటాం, ఎరుక లేకుండా చేసే ధ్యానాన్ని నిద్ర అంటాము. ఓకే మేడం. ఇలా అయితే ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి అందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ నేను ఇంకొకసారి చెప్తాను. అంటే దీన్ని తెలుసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రీచ్ అవుతుందనే దాంతో. సో ధ్యానం చేసే దానిలో కూడా మనకి 108 రకాల పద్ధతులు ఉన్నాయని చెప్తారు. సో ఆ 108 రకాల పద్ధతులు అన్నీ కూడా కరెక్టే. కాకపోతే మనకి గౌతమ బుద్ధులు వారు అందించినటువంటి ఈ ధ్యాన పద్ధతిలో ఏంటంటే, కాళ్ళు 2 క్రాస్ చేసుకోవటం, చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసుకోవటం, కళ్ళు మూసుకోవటం, మన శ్వాసను గమనించటం, ఇది మనకి చెప్పేటటువంటి ఫైనలైజ్ చేసినటువంటి ఒకనొక ధ్యాన స్థితి అన్నమాట. మిగిలిన అన్నీ కూడా కరెక్టే, మరి మీరు చెప్పేదే మేము ఎందుకు ఫాలో అవ్వాలి అని ఎవరైనా అడిగితే ఏంటంటే, ఏ ధ్యాన పద్ధతి అయినా కూడా మనం ముక్తి కోసం, మోక్షం కోసం అనే చెప్పొచ్చు. ఒక కొండ శిఖరాగ్రాన్ని చేరాలి అంటే మనకి కొండ దిగువ భాగం నుంచి చాలా రకాల దారులు అయితే ఉంటాయి. ఏ దారిలో నుంచి వెళ్ళినా కానీ మనం ఆ కొండ శిఖరాగ్రాన్ని చేరుకోవచ్చు. ఏదో ఒక రూటు పర్టికులర్గా ఉంటుంది, దాంతో మనం స్ట్రైట్గా వెళ్ళగలుగుతాం అనమాట, షార్ట్ కట్ రూట్ లాగా. ఏదైనా ఒక షార్ట్ కట్ పట్టుకొని వెళ్తాం కదా, అంటే కిందికి జారకుండా ఉండే రూట్ ని పట్టుకుంటాం, అది ఇదన్నమాట. ఓకే మేడం. సో ఇందులో కూడా ఏం చెప్తారంటే, ఇలా క్లోజ్ చేసుకోవటం వల్ల మనం తీసుకున్న ఎనర్జీ అనేది మనలోనే సర్క్యులేట్ అవుతుంది. సో వేరే ఇతర వాటిలో ఎంతో కొంత లిటిల్ బిట్ కొంచెం క్వాంటిటీ అయినా కానీ మనం తీసుకున్న ఎనర్జీ కూడా లాస్ అవుతుంది అనేది చెప్తారనమాట. సో ఇది ధ్యానం గురించి. సో ధ్యానంలోనికి వచ్చిన ఫస్ట్లో ప్రతి ఒక్కరూ కూడాను ధ్యానాన్ని గంటలు చేయమని చెప్తారు. ఎందుకంటే ఇక్కడికి స్పిరిచువల్ టాబ్లెట్స్లో అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకు ఉన్నటువంటి మామూలుగా అయితే ఏ హెల్త్ ప్రాబ్లము లేని వాళ్ళకి ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాల పాటు ధ్యానం చేయమని చెప్తాము. ఇక్కడ ఎవరికైనా వాళ్ళకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి, దాని యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి ఫస్ట్ గంటలు ధ్యానం అనేది చేయమని చెప్తామన్నమాట. ఇక్కడ మంచి క్లారిటీ ఇచ్చారు మేడం. మామూలుగా ఆధ్యాత్మికంగా ఎదగాలనుకొని అన్ని అద్భుతంగా హాయిగా ఉన్నవాళ్ళు, సాధన మాత్రం చేయాలనుకున్న వారు వయస్సుకు అనుగుణంగా చేస్తే చాలు. కానీ అనారోగ్యంతో ఉండి ఒక సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వారు మాత్రం అందులో చెప్పబడ్డట్టు తీవ్ర సాధన చేయడం ఇంపార్టెంట్. అంటే ఎక్కువ శక్తిని తీసుకోవాలి అని అర్థం, అంతే కదా? తీసుకోవాలి, రైట్. ఎక్కువ శక్తిని తీసుకోవాలి అంటే మనం గంటలు ధ్యానం చేయాలి, రైట్. సో ఈ గంటల ధ్యానము స్టార్టింగ్ లో ఏంటంటే అందరూ చేయలేనప్పుడు మనం ఫస్ట్ ఏం చెప్తామంటే, ఓకే మీకు స్టార్టింగ్ ఎంత వీలైతే అంత, 5 minutes కూర్చోగలిగితే 5 minutes, 10 minutes కూర్చోగలిగితే 10 minutes, ఇలా చిన్నగానే సాధన ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఇలా 4 పూట్ల సాధనని స్టార్ట్ చేసి అలా మనం నెమ్మదిగా ఆ టైం డ్యూరేషన్ అనేది పెంచుకోమని చెప్తామన్నమాట. ఫస్ట్ 10-15 నిమిషాలతో అయినా పర్లేదు, ఎక్కువ సార్లు చేయడం, మెల్లిమెల్లిగా టైంను పెంచుకోవడం అన్నమాట. సో ఇక్కడ మనకి స్పిరిచువల్ టాబ్లెట్స్లో మనకి ఏదైనా ఒక అనారోగ్యంతో వచ్చినప్పుడు మనకి ఫస్ట్ కౌన్సిలర్స్ అనేవాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు మనకి గైడ్ చేస్తారు.
సో మనము ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు మనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నదాన్ని ఒక కేస్ టేకప్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వచ్చిన వాళ్ళు 40 డేస్ మినిమం ధ్యాన సాధన చేసిన వాళ్ళు అయి ఉండాలి. మరి ముఖ్యంగా అన్నిటికంటే శాకాహారి అయి ఉండాలి. సో శాకాహారి కాకపోతే అహింసో పరమోధర్మ అనేది మంది ఫస్ట్ మోటో కాబట్టి దాన్ని ఫాలో అవ్వాలి. మేము వచ్చినప్పుడు నాకు ఫస్ట్లో కౌన్సిలింగ్ తీసుకున్న మేడము వేదవతి మేడం గారు, ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ శాకాహారి, ఫస్ట్ నువ్వు శాకాహారి అయ్యాకే నాతో మాట్లాడు, లేకపోతే నేను మాట్లాడను ఆవిడ ఖచ్చితంగా చెప్పేశారనమాట. మేము నాన్ వెజ్ తింటాము, ఫస్ట్ నుంచి తినే అలవాటు ఉంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఫస్ట్లో నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా గురువు గారు తెలుగు మాస్టరు, ఆయన అయ్యప్ప స్వామి మాలేసుకొని ఆయన చెప్పారు నాకు అనమాట. అంటే నాకు అని కాదు, క్లాస్ మొత్తానికి చెప్పారు. ఆ పాయింట్ నాకు అలా గుర్తుండిపోయింది. ఒక జీవిని చంపి మనం తినటం ఎంతవరకు కరెక్టు, దాన్ని హింసించి తినటం కరెక్ట్ కాదు కదా అని ఆయన చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తుండి అప్పటి నుంచి నేను నాన్ వెజ్ మానేశాను. బట్ బిఎడ్కి వచ్చాక ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ అది అలవాటైందనమాట. సో తర్వాత మ్యారేజ్ అవ్వటము, ఫ్యామిలీలో అందరూ తినటము, అలా అలా అది చిన్న చిన్నగా నెమ్మదిగా బాగా ఎక్కువగా అయిపోయిందనమాట. ఒకవేళ నేను మానేద్దాం అనుకున్నా కానీ ఇంట్లో వాళ్ళు నాకు మానేయాలని లేదు, నువ్వు ఆ మాట అంటే నాకు ఎక్కువ తినాలనిపిస్తుంది అనేవాళ్ళు ఇంకా మా వాళ్ళు. సో వదిలేశాను. ఎప్పుడైతే మేడం నాతో అలా చెప్పారో ఖరాఖండిగా, నేను అప్పుడు మా వాళ్ళకి చెప్పేశాను, ఓకే అండి నేను మిమ్మల్ని ఏమీ మానేయమని చెప్పను, మీ ఇష్టం, మీకు కావాలంటే నేను చేసి పెడతాను, కానీ నన్ను మాత్రం మీరు ఇక బలవంతం చేయొద్దు, నేను మాత్రం మానేస్తున్నాను అని చెప్పాను. సో అప్పుడు మా వారు ఓకే నీ ఇష్టం అన్నారు. ఇంకా నేను మానేశానమాట. అక్కడ అద్భుతం ఏం జరిగిందంటే నేను మానేసిన 40 డేస్కి మా వారు నా దగ్గరికి వచ్చి ఓకే నేను కూడా మానేస్తున్నాను అన్నారు. అది నాకు చాలా అద్భుతంగా, చాలా మెరాకిల్గా కూడా అనిపించింది. అంటే ధ్యాన సాధన చేస్తున్నారు మీరు? ధ్యాన సాధన చేస్తున్నాను అప్పుడు మీరు మానేసి ధ్యాన సాధన చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ వారికి కూడా ఇంపాక్ట్ చూపించి వారు కూడా మానేశారు. అంటే మనం ఒక మంచి సంకల్పంతో ఉన్నప్పుడు మనము ఎవరికి ఇలా వాళ్ళ ఇష్టాన్ని మనం కాదనలేము, వాళ్ళని మనమేమి బలవంతం పెట్టలేము. మన పని మనం చేసుకుంటూ మన సాధనలో మనం ఉంటే జరగాల్సిన మార్పు ఆటోమేటిక్గా ఎక్కడ ఎలా జరగాలో అలా జరిగిపోతూ ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అనిపించింది. వెరీ నైస్ మేడం. సో అది కరోనా రోజులు అని చెప్పాను కదా సార్. సో ఇలా ధ్యానం, ఫస్ట్ ధ్యానం కదా, ధ్యానంతో ప్రారంభించారు మీ జర్నీ. ధ్యానంతో శాకాహారంతో ప్రారంభించారు. 41 రోజులు కంటిన్యూగా చేశారా? కంటిన్యూగా. అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, అస్సలు కూర్చోలేని పరిస్థితి. ఒక 5 మినిట్స్ ఈవెన్ ఇలా క్రాస్ చేయడం కూడా ఇబ్బందిలో ఉన్నానన్నమాట. అయినా 5 నిమిషాలు కూర్చున్నారు. స్టార్టింగ్ లో అలాగే సాధన చేశాను. అప్పుడేంటి, మా పాపకు ఆన్లైన్ లో క్లాసెస్ జరుగుతూ ఉంటే ఒకవైపు తను క్లాసెస్ వింటూ ఉంటే ఇంకొక వైపు నేను కూర్చొని ఇక్కడ ధ్యాన సాధన చేశానన్నమాట. అలా నెమ్మదిగా గంటలు 4 hours ఒకటే సిట్టింగ్, అలా ఆ స్థాయికి చేరుకున్నాను అనమాట. ఒకటే సిట్టింగ్లో కూర్చొని చేయగలిగే స్థితికి ఎదిగాను. ఆ తర్వాత నేను అబ్జర్వ్ చేసుకుంటే ఏంటంటే నేను బాసా పట్లు వేసుకొని కూర్చొని కూడా చేయగలిగే స్థితికి వచ్చేసాను. 3 hours ఒకటే సిట్టింగ్ కూర్చొని చేయగలిగాను అనమాట. ఇది చాలా మెరాకిల్. ఎందుకంటే కూర్చొని మొత్తానికే కాలు కదపలేని మీరు సాధన చేస్తూ కాళ్ళు కూడా ఫోల్డ్ చేసుకొని కూర్చున్నారు కింద. వెరీ నైస్. అంటే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ లో కూడా ఫస్ట్ మనకి చెప్పేది ఏంటంటే ధ్యానము శాకాహారం ద్వారా 70 to 80% ఉన్నటువంటి అనారోగ్యాలు క్యూర్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ 30-20% ఏంటంటే మన నాలెడ్జ్ని తీసుకోవాలి. ఏ నాలెడ్జ్ని మనం మిస్ అయ్యి అనారోగ్యాన్ని తెచ్చుకున్నామో సో వాటిని బేస్ చేసుకొని డెవలప్ చేసినవే ఈ టాబ్లెట్స్ అన్ని అన్నమాట. శక్తితోనే చాలా వరకు క్యూర్ అవుతాయి. ఆ శక్తి తీసుకోవడానికి ధ్యానము శాకాహారమే మెయిన్ ఇంపార్టెంట్. రైట్ మేడం. నెక్స్ట్ సో నెక్స్ట్ ఫస్ట్ ధ్యానం అయిపోయింది. సో ధ్యానంలో నేను ఫస్ట్ టాబ్లెట్ ఇది. సో ఈ టాబ్లెట్లో నేను 70% నాకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నిటిని రికవర్ చేసుకోగలిగాను. నెక్స్ట్ పిరమిడ్ ధ్యానం ఏంటి అంటే మామూలుగా మనం చేసే ధ్యానం కన్నా పిరమిడ్ కింద కూర్చొని కనుక మనం ధ్యానం చేస్తే మనకి ఒక 3 రెట్ల అధిక శక్తి వస్తుందనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి మనకి పత్రిజీ సార్ గారు ఇన్ని వేల పిరమిడ్లు అనేవి అందించడం జరిగింది. ఎందుకు ఈ పిరమిడ్ కింద కూర్చుంటేనే శక్తి వస్తుంది అంటే మనకి ఒక భూతద్దాన్ని కనుక తీసుకొని సన్లైట్ కింద పెడితే చూస్తే నార్మల్గా ఉండే భూతద్దం, కానీ దాన్ని ఒక సన్లైట్ కింద పెడితే ఏమవుతుంది, ఆ భూతద్దం అనేది సూర్యరశ్మిని ఒక 3 రెట్లు ఎక్కువగా తీసుకొని కిందకి రిలీజ్ చేసినప్పుడు కింద ఒక పేపర్ పెట్టినా కూడా కాలిపోయేటటువంటి శక్తిని అది మనకి అందిస్తుంది. అలాగే పిరమిడ్ శక్తి ఏంటంటే ఈ పిరమిడ్ అనేది కూడా మనకి ఒక పర్టికులర్ కోణంలో ఏర్పాటు చేయబడింది. సో 51 degrees 51 minutes యాంగిల్ తోటి
దీన్ని తయారు చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఆ యాంగిల్కి ఇంపార్టెంట్ అన్నమాట. ఆ యాంగిల్తో చేసిన ఆ పిరమిడ్కి అధికంగా 3 రెట్ల అధిక శక్తిని తీసుకొని మళ్ళీ కిందకి రిలీజ్ చేసే శక్తి ఉంటుందన్నమాట. అలా మనం దాని కింద కూర్చొని కనుక మనం ధ్యానం చేస్తే మనకి 3 రెట్ల అధిక శక్తిని తీసుకొని మనం ఇంకొంచెం ఆరోగ్యవంతంగా తయారవ్వచ్చు. ఈ పిరమిడ్స్లో కూడా మనకి రకరకాల పిరమిడ్స్ అనేవి వచ్చాయన్నమాట. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, మోకాళ్ళకు పెట్టుకునే పిరమిడ్స్, కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఉంటే ఐ పిరమిడ్స్, ఇలా మోచేతులకి ప్రాబ్లం ఉంటే మోచేతులకు సంబంధించిన పిరమిడ్స్, ఇలా చెస్ట్కి ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ పెట్టుకునే పిరమిడ్స్, ఇలా రకరకాలుగా చిన్న సైజుల్లో పెద్ద సైజుల్లో ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి 2x2 పిరమిడ్స్, ఇలా రకరకాల పిరమిడ్స్ అనేవి మనకి అందించబడ్డాయి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో ఉండి నేను కూర్చోలేను అన్న వాళ్ళకు కూడా ఏంటంటే మనం బెడ్ మీద పిరమిడ్ని అరేంజ్ చేసేస్తాం అన్నమాట. అంటే వాళ్ళు కూర్చోలేని స్థితిలో ఉన్నారు కదా, బెడ్ మీద పిరమిడ్ ఉంటుంది, కూర్చున్నా పడుకున్నా ఆ ఎనర్జీ వాళ్ళకి వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ధ్యానం చేయటానికి ఒక పర్టికులర్ ప్లేస్, ఒక పర్టికులర్ సమయం అనేది కూడా మనకి లేదు. ఏంటంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, మనకి కుదిరినప్పుడు ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు ధ్యానం. అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళని నువ్వు కూర్చొనే చెయ్యి అంటే చేయలేరు కదా. సో అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి పత్రిజీ గారు మనకి చెప్పలేదు. సో మనకి అనుకూలంగా ఉన్నప్పుడు కూర్చొని చేసుకోవచ్చు. కాకపోతే ఒక పర్టికులర్ టైము అనేది మనం మెయింటైన్ చేస్తే మనకు ఒక క్రమ పద్ధతి, ఒక నియమ పద్ధతిగా చేసుకునేది అలవాటు అవుతుంది. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు అలా చేసుకోమని చెప్తాం. అంతే కానీ మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా మనకి పత్రిజీ గారు చెప్పలేదన్నమాట. అంటే ధ్యానము, పిరమిడ్ ధ్యానము రెండింటిని మీరు అప్లై చేశాను. ఇంట్లో 2x2 పిరమిడ్ హాల్లో ఉంటుంది, దాన్ని హ్యాంగ్ చేసుకుని ఉంటాను. అలాగే మనం వాటర్ కూడా మనం ఈ పిరమిడ్ ఎనర్జీ వాటర్ మీద, అంటే వాటర్ ప్యూరిఫై ఉంటుంది కదా, దాని మీద పిరమిడ్ పెట్టేస్తాం అన్నమాట. అంటే ఏంటి, ఈ పిరమిడ్ ఎనర్జీని తీసుకున్న వాటర్ని మనం ప్రతిరోజు తీసుకోవటం వల్ల కూడా మనకు ఇంకొంచెం ఎనర్జీ అనేది వస్తుంది. అలాగే ప్రతిరోజు మనం వాడేటటువంటి ఫ్రూట్స్ మీద, ఇలాంటి వాటి మీద కూడా మనం వాటిని పిరమిడ్స్ని కనుక ప్లేస్ చేసినట్లయితే అవి ఎనర్జీని రిసీవ్ చేసుకొని వాటిని తిన్న మనకు కూడా ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువగా వస్తుందన్నమాట. ఆల్రెడీ ధ్యానంతో తీసుకునే మన ఎనర్జీని తినే ఆహారం పైన పిరమిడ్స్ పెట్టడం, వాటర్ పైన పిరమిడ్స్ పెట్టడం వల్ల మనం పడుకునే బెడ్ పైన కూడా ఉంటే ఆ ఎనర్జీ ఇంకా ఎప్పుడు ఎనర్జీలో ఉంటాం మనం. సో 2 టాబ్లెట్స్, ధ్యానము, శాకాహారం అందులో వచ్చింది. పిరమిడ్ ధ్యానం కూడా అల్టిమేట్గా ఉపయోగించుకున్నారు మీరు. నెక్స్ట్ ఈ పిరమిడ్ ధ్యానంలో ఒక పాయింట్ ఏంటంటే, ఈ పిరమిడ్ కింద ఉంచినటువంటి వాటర్ని ఎవరికైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు ప్రతిరోజు అది ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేయమని చెప్తాం సార్ మనం ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లో. ఆ పాయింట్ కూడా చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ సామూహిక ధ్యానం. సామూహిక ధ్యానము అంటే ఒక గ్రూప్గా కూర్చొని చేయటం. ఒక గ్రూప్గా కూర్చొని చేయటము అంటే ఇప్పుడు మన ఇంట్లో నేను ఒక్కదాన్నే చేస్తున్నాను, మరి గ్రూప్ ఆఫ్ మెంబర్ ఎక్కడి నుంచి వస్తారు అంటే మన పక్కనే ఉండక్కర్లేదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు మన పక్కనే ఉండక్కర్లేదు. ఆ రోజుల్లో ఆన్లైన్లో జరిగేటప్పుడు జూమ్ క్లాసెస్లోని నేను గ్రూప్ మెడిటేషన్స్ చాలా జరిగేవి, అప్పుడు ఎక్కువగా జరిగేవి. సో ఆ గ్రూప్ మెడిటేషన్స్లో కూడా నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేశాను. మార్నింగ్ 3 o'clock నుంచి మనకి అప్పట్లో మెడిటేషన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో అలా గ్రూప్ మెడిటేషన్స్ మనం ఒకటే సమయంలో, అంటే వేరువేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఒకటే సమయంలో అందరం గనక కూర్చొని చేసినట్లయితే ఆ గ్రూప్ ఎనర్జీ అనేది కూడా ఆటోమేటిక్గా ఫామ్ అవుతుందన్నమాట. అందుకే మనకి ధ్యాన మహాయజ్ఞాలలో గ్రూప్ ఎనర్జీస్కి వెళ్ళినప్పుడు మనకి చాలా అధిక శక్తి అనిపిస్తూ ఉంటుంది. అంటే నార్మల్గా చేసే ధ్యానం కన్నా మనం పిరమిడ్ ధ్యానం చేస్తే ఒక 3 రెట్ల అధిక శక్తిని తీసుకుంటామని చెప్పాము. అలాగే ఈ సామూహిక ధ్యానం చేయటం ద్వారా కూడా మనకి ఇంకొక 3 రెట్ల అధిక శక్తి అనేది వస్తుందన్నమాట. ఎలా అంటే మనం విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నప్పుడు మనకి ఒక ఎనర్జీ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది కదా. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక కూర్చొని చేసేటప్పుడు ఒకరి ఎనర్జీ ఫీల్డ్ ఇలా అన్నీ కలిసి చాలా పెద్ద శక్తి వలయంగా మారుతుందన్నమాట. అలా మారినప్పుడు మనకి చాలా మెరాకిల్స్ జరుగుతాయి. ఏం చెప్తారంటే జస్టిస్ షైన్ అనే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త తన మైండ్ వేవ్స్ అనే బుక్లో ఒకటి చెప్పారు. ఏంటంటే ఈ సామూహిక ధ్యానాలు చేసే చోట మనకి ఆస్ట్రల్ సర్జరీస్ అనేవి జరుగుతాయి అని చెప్పారనమాట. ఆస్ట్రల్ సర్జరీస్ అంటే ఏంటంటే ఎవరికైతే సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు ఈ గ్రూప్ ఎనర్జీస్ ఉన్న చోట కనుక ధ్యానం చేస్తే
దాని నుంచి వాళ్ళు క్యూర్ అవ్వగలుగుతారనమాట. ఫిజికల్ గా జరగాల్సిన సర్జరీ హాస్టల్ గా జరుగుతుంది, హాస్టల్ గా క్యూర్ అవుతుంది, ఆ ఆ ఎనర్జీతో క్యూర్ అవుతుంది అని అనుకుందాం. క్యూర్ అవుతుంది, అవును, క్యూర్ అవుతుంది. ఇలా ఎలా అంటే ఒక మురికి కాలువలో గనక చెత్త పేరుకుపోయి ఉంటే మనం ఒక మగ్గు వాటర్తో కొట్టిన దానికి బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని ఫోర్స్తో కొట్టినప్పుడు ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో క్లియరెన్స్లో, అలాగే మనం ఈ గ్రూప్ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా మనం తీసుకునేటటువంటి ఎనర్జీ ఫ్లోలో కూడా అంత వేరియేషన్ ఉంటుందన్నమాట. సో అంత ఫాస్ట్గా మనకి రికవరీ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి తెలిసిన పిరమిడ్ మాస్టరు ఆవిడ 50+ ఉంటారు. ఆవిడ కూడా కరోనా రోజుల్లోనే ఆస్ట్రేలియాలో ఉండేవాళ్ళు. తనకి బాగా కాలు నొప్పులు ఉండేయట. వాళ్ళ పాప చెప్తే అప్పుడు బాలకృష్ణ సార్ వాళ్ళ క్లాసెస్ బాగా ఆన్లైన్లో జరిగేవి, మెడిటేషన్స్ జరిగేవి. సో మేడము ఆన్లైన్లో జరిగేటటువంటి ఆ క్లాసెస్, అవి రికార్డ్ క్లాసెస్, అవి విని తను ఆ మోకాల నొప్పులు మాయమైపోయినాయట. మేడం ఎలా అంటే చెంగున గెంతుతూ ఇప్పుడు నిజాంపేటలో ఎంత సర్వీస్ చేస్తారంటే, ఆవిడ ఆస్ట్రేలియా నుంచి వచ్చాక నేను పొందిన ఈ మేలుని అందరికీ నేను పంచిపెట్టాలి, సో ధ్యానం ద్వారా నేను ఎంతో మేలు పొందాను, సో దీన్ని అందరికీ అందించాలి అనేసి మేడం అక్కడ నిజాంపేటలో ఒక సర్వీస్ సెంటర్ పెట్టేసి సో మన ఈ మెడిటేషన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆవిడ 50+ కానీ ఎంత సర్వీస్ అంటే అంత సర్వీస్. అంటే మనం తెలుసుకున్న దాన్ని అందరికీ పంచాలి అంటే సామూహిక ధ్యానము ద్వారా అంత అద్భుతమైన ఎనర్జీ ఫ్లో జరుగుతుంది. సో ఇప్పుడు మీరైతే ఆన్లైన్లో చేశారు, అప్పుడు ఇప్పుడు ఫిజికల్గా కూడా అన్ని ధ్యాన కేంద్రాలలో జరుగుతున్నాయి. అన్ని ధ్యాన కేంద్రాల్లో ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అందుకే మనకి ధ్యాన మహాచక్రాలు జరిగేటప్పుడు మనకి అక్కడ ఒక పర్టికులర్గా ఒకటి పెడతారు కదా, ఆస్ట్రల్ సర్జరీస్ జరిగే వర్క్ షాప్స్ అని పెడతారు. అంటే ఆ ఎనర్జీస్కి అలాంటి ప్లేసెస్లో మనకి ఆస్ట్రల్ సర్జరీస్ జరగడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో ఈ సామూహిక ధ్యానం వల్ల మనకి ఇంత అద్భుతమైన ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ పౌర్ణమి ధ్యానం. పౌర్ణమి ధ్యానం అంటే ఇప్పుడు మనం మామూలు ధ్యానం చేసేదానికంటే పిరమిడ్ ధ్యానం చేస్తే ఒక 3 రెట్ల అధిక శక్తి, అలాగే సామూహిక ధ్యానం చేయటం వల్ల ఇంకొక 3 రెట్ల అధిక శక్తిని తీసుకుంటాము. అలాగే పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయటం వల్ల కూడా మనకి ఒక 3 రెట్ల అధిక శక్తిని అనేది తీసుకోగలుగుతాం అన్నమాట. ఎందుకు పౌర్ణమి రోజుల్లోనే అంటే, భూమాతకి మనకి చంద్రునికి మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్, ఆకర్షణ శక్తి వల్ల మనకి ఎనర్జీ రేస్ అనేవి పవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం మెడిటేషన్ చేస్తే ఆ పవర్ఫుల్ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకొని మనకున్నటువంటి అనారోగ్యాల నుంచి త్వరగా బయటపడవచ్చు అన్నమాట. ఈ పౌర్ణమి రోజుల్లో ఆ ఒక్క రోజే కాకుండా పౌర్ణమికి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు కూడా మనం ఇంపార్టెంట్ అనే చెప్తామన్నమాట. అంటే మొత్తం ఒక 7 రోజుల పాటు ఆ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పౌర్ణమి ధ్యానంలో పౌర్ణమి రోజుల్లో చంద్రునికి భూమికి మధ్య వాటర్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఫ్లో జరుగుతుందన్నమాట. అంటే ఎనర్జీ వాటర్ ద్వారా ఎక్కువగా తీసుకోబడుతుంది అనమాట చంద్రుడి నుంచి వచ్చేది. అందుకే మనకి సముద్రాల దగ్గర అలాంటప్పుడు మనం చెప్తారు, పౌర్ణమి రోజుల్లో అటు వెళ్ళొద్దు, ఎక్కువగా అలలు వస్తుంటాయి. అంటే చంద్రుని వైపుకి ఆ వాటర్ అనేది అట్రాక్ట్ చేయబడుతుంది అనమాట. అంటే అప్పుడు అక్కడ ఎనర్జీ ఎక్కువగా రిసీవ్ చేసుకోగలుగుతారనమాట. అలాగే మన హ్యూమన్ బాడీలో కూడా 70% వాటర్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఆ ఎనర్జీ ఫ్లో అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. బాగా సీనియర్స్ అయితే కనుక దాన్ని ఇమీడియట్గా క్యాచ్ చేయగలుగుతారు. అప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళైతే అంత క్యాచ్ చేయలేకపోయినా కానీ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అయితే మాత్రం ఎనర్జీ ఫ్లో అనేది చాలా చక్కగా తెలుసుకోగలుగుతారు అనమాట. సో అలాగే మన బ్రెయిన్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకి కొంచెం మానసికంగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పౌర్ణమి రోజుల్లో ఎక్కువ రియాక్ట్ అవుతారు అంటారు. ఎందుకు అంటే ఈ ఎనర్జీస్ వల్ల ఎనర్జీని తట్టుకోలేక. సో మనం ఆ రోజుల్లో ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే మన మైండ్, మన బాడీ మొత్తము కామ్ అవుతుంది అనమాట, బ్యాలెన్స్ లోకి వచ్చేస్తుంది. అది ధ్యానం చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ డిఫరెన్స్. సో మిగతా వాళ్ళు కూడా, ఇది వినే వాళ్ళు కూడా, వారు పౌర్ణమి సమయాల్లో ధ్యానం చేస్తే బ్యాలెన్స్ లోకి వస్తారు. ఇంకొకటి సార్, ఆ రోజుల్లో మనకి పౌర్ణమి రోజుల్లోనే ఆయుర్వేద మూలికలు సేకరించాలన్నమాట. ఎందుకు అంటే భూమిలో ఉండేటటువంటి వాటరు మొక్కల ద్వారా పైకి రాగలుగుతాయి అన్నమాట. అప్పుడు మామూలుగా కిందకి ఫ్లో అయ్యేది
పైకి ఫ్లో అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఎనర్జీ అనేది ఆ పైన ఉన్నటువంటి ఆకులకి కొమ్మలకి వాటికి రావటం వల్ల ఆ రోజుల్లో ప్రత్యేకంగా కొన్ని కొన్ని ఆయుర్వేదం మెడిసిన్స్ని పౌర్ణమి రోజుల్లో స్వీకరించడానికి కూడా ఇంత నాలెడ్జ్ వెనక దాగి ఉందన్నమాట. అంటే పౌర్ణమి యొక్క ఇంపార్టెన్స్ మనకి అంత ఉంది అన్నమాట. ఎప్పుడైనా కానీ పౌర్ణమిని మనం మిస్ చేసుకోకుండా ఆ 3 days 7 days ధ్యానం చేయటం వల్ల మనం ఎక్కువ ఎనర్జీని తీసుకోగలుగుతాం సో అన్నమాట. మీరు ఇవన్నిటితో పాటు పౌర్ణమి ధ్యానాల్ని కూడా కరెక్ట్గా వినియోగించుకున్నాను. ఓకే మేడం. ఈ పౌర్ణమి ధ్యానానికి మనకి ఏం చెప్తామంటే, గర్భసంచి సమస్యలు ఏవైనా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ పౌర్ణమి రోజుల్లో ధ్యానం చేయమని చెప్తే వాళ్ళకి ఆ సమస్యలు త్వరగా నయమవుతాయి అన్నమాట. అంటే కొంతమందికి విపరీతమైన పెయిన్స్ ఉండడము, అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటి నుంచి కూడా ఈ పౌర్ణమి ధ్యానం చేయటం వల్ల వాళ్ళు బయటకు రాగలుగుతారు. సో ఎదుగుతున్న అమ్మాయిలైనా ఉమెన్ అయినా ఈ సమయంలో ధ్యానం చేస్తే వారి గైనిక్ ఇష్యూ నుంచి బయటపడతారు. వాళ్ళ సైకిల్ అంతా కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఎవరైనా మనకి అనారోగ్యంతో వచ్చే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి మనం పౌర్ణమి ధ్యానం ప్రత్యేకంగా చెప్తామన్నమాట. పౌర్ణమి ధ్యానం చేయండి అనేసి. ఇంకొకటి మనకి ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయి కదా, వీటన్నిటికీ కారణం ఏంటి అని తెలుసుకోవాలి అనుకున్నా కూడా మనం ఒక ప్రశ్న వేసుకుని గనక ఈ పౌర్ణమి రోజుల్లో ఒక 6 months కానీ అలా కంటిన్యూషన్గా ఒక ప్రశ్న వేసుకుని నా ఈ అనారోగ్యానికి కారణం ఏంటి అని మనం గనక కూర్చున్నట్లయితే మన అనారోగ్యానికి గల కారణాలను కూడా మనం ఈ పౌర్ణమి ధ్యానం ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. వావ్, మీరు తెలుసుకున్నారా మేడం నేను పౌర్ణమి సమయాల్లో నేనైతే దాన్ని క్యాచ్ చేయలేదు సార్. ఓకే మేడం. అంటే ఈ పౌర్ణమి ధ్యానం అనేది ఎందుకు, అప్పటికే మీరు క్యూర్ అయిపోయారు కదా. మీరు మామూలుగా ఒక్క ధ్యానము శాకాహారంతోనే 70% అయిపోయారు, పిరమిడ్ ధ్యానంతో ఇంకా క్యూర్ అయిపోయారు, మీకు తెలియకుండానే కింద కూర్చున్నారు. ఓకే మేడం, పౌర్ణమి ధ్యానము, పిరమిడ్ ధ్యానము, సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానం అద్భుతమైన టాబ్లెట్లు ఇవి, ఆధ్యాత్మిక గుళికలు. సో నెక్స్ట్ మేడం, నెక్స్ట్ మనకి శాకాహారం చెప్తాం సార్. శాకాహారం అందరికీ తెలిసిందే. అసలుకి మానవ శరీరం అనేది నాన్ వెజ్ని తినడానికి కంఫర్టబుల్గా ఉండేటటువంటి డైజెస్టివ్ సిస్టమ్ మంది కాదు. నాన్ వెజ్ తినేటటువంటి యానిమల్స్ని కనుక చూసినట్లయితే వాటికి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాటి యొక్క స్ట్రక్చరు అంతా డిఫరెంట్గా ఉంటుంది, మనది డిఫరెంట్గా ఉంటుంది. మన శరీరం అనేది కేవలం శాకాహారం తినటానికి మాత్రమే అనుకూలంగా సృష్టించబడినటువంటి శరీరము. కానీ ఇది ఏంటంటే తెలియక అజ్ఞానంతో అందరూ ఈ నాన్ వెజ్ వైపుకు వెళ్ళి దాని వైపుకే మొగ్గు చూపుతూ జీవహింస అనేది విపరీతంగా చేస్తున్నారు. ఈ జీవహింస చేయటం వల్ల ఆటోమేటిక్గా మన సైకిల్ కూడా ఏదైతే ఉందో అది కూడా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ శాకాహారం వల్ల కర్మలు అనేవి కూడా మనం మూటగట్టుకుంటాం. ముఖ్యంగా ఒక జీవిని చంపి తినేటటువంటి ఒక దాన్ని మనం ఊహించుకుంటే అది ఎంతో భయంకరంగాను బాధాకరంగానూ ఉంటుంది. అది చంపి తినేటప్పుడు, దాన్ని చంపినప్పుడు దానిలో ఒక భయం ఉంటుంది. ఆ కోడిని మనం ఏదైతే చంపుతున్నామో ఆ భయాలు అవన్నీ ఉన్నప్పుడు ఒక మనిషికి కానీ ఒక జంతువుకి కానీ దేనికైనా కానీ భయం ఉన్నప్పుడు మన లోపల కొన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. దాన్ని అలాగే మనం తీసుకోవటం వల్ల ఆటోమేటిక్గా వాటిని చంపి తినేటటువంటి మనలో కూడా అటువంటి భయాలు, ఆందోళనకరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా రీచ్ అవుతాయి అన్నమాట. సో అహింసో పరమో ధర్మ, ఒక జీవిని చంపే హక్కు మనకి లేదు అనేసి చాలా విస్తృతంగా మనకి బౌద్ధ మతం దగ్గర నుంచి ఎంతోమంది చెప్పినప్పటికీ కూడా ఎవరు దాన్ని పాటించకుండా అలా వెళ్తూ ఉన్నారు. అందుకే పత్రిజీ గారు ఫస్ట్ ఏంటంటే ముందు శాకాహారి అవ్వాలి అనేది మనకి ఫస్ట్ ఉంటుంది. ధ్యానంతో పాటు శాకాహారి అవ్వాలనేది ఫస్ట్ మనకి మోటో ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ శాకాహారిని అయ్యాను, ఆటోమేటిక్గా నాతో పాటు మా హస్బెండ్ కూడా అయ్యారు. అప్పట్లో మా పాప చిన్నగా ఉండేది, నేను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే తనకి తెలియదు కదా, నేను ఫోర్స్ చేయలేను. కాబట్టి మనకి చెప్తారు పత్రి గారు, ఏదైనా మనం చెప్పాలి, వాళ్ళకి సత్యం ఏంటనేది చెప్పాలి. ఆ సత్యాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని వాళ్ళు ఫాలో అవ్వాలి. వాళ్ళని బలవంతంగా, అది చిన్నపిల్ల అయినా కానీ లేదా పెద్దవాళ్ళైనా కానీ మనం బలవంతంగా ఎవరి మీద ఏమీ రుద్దకూడదు. ఇది కూడా మనకి పత్రిజీ గారు చెప్పిన పాయింటే. సో కాబట్టి నేను మా పాపకి తను తినేటప్పుడల్లా సత్యాన్ని చెప్పేదాన్ని. నేను ఎప్పుడు తనకు మళ్ళీ తర్వాత వండి పెట్టలేదు, ఎందుకంటే నేను వండను అని కూడా అనుకోకుండానే నేచర్ నా చేత వండే పరిస్థితిని కూడా తీసుకురానివ్వలేదు, వండాల్సిన అవసరం లేకుండా చేసింది. మా పాపకి వాళ్ళ అత్తయ్య వాళ్ళు వీళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, కానీ నేను ఎప్పుడు తన్ని అపోజ్ చేయలేదన్నమాట. అలా నేను ఒక 2 years పాటు 2-3 years తనకి సత్యాన్ని చెప్తూ వచ్చేదాన్ని అనమాట. అలా
తను కూడా చిన్నగా ఇప్పుడు అర్థం చేసుకొని తను కూడా ఒక 2.5 year తర్వాత మీ మానేసిన 2.5 years తర్వాత తను కూడా శాకాహారి అయిందనమాట. సో రైట్. సో అంటే ఒక్కరు ఒక ఉమెన్ ఇంట్లో ధ్యానం చేస్తూ శాకాహారి అయితే ఆ ఎనర్జీ అందరినీ చేంజ్ చేస్తుంది, ఎందుకంటే అది మన సహజ స్థితి కాబట్టి Yes, sir. అని అర్థమైంది మేడం. ఎస్ సార్, ఎస్ మేడం. ఎస్ సార్. సో నెక్స్ట్ 6వ టాబ్లెట్ మితాహారం మౌనం. మితాహారము అంటే మనము అమితంగా ఆహారం తీసుకోవటం అని కాదు, మనం పంచేంద్రియాల ద్వారా కూడా మన సోల్కి ఆహారాన్ని ఇస్తూ ఉంటామన్నమాట. ఎలా అంటే ఒక చెడును చూడొద్దు, చెడుని వినొద్దు, చెడుని కనవద్దు అని 3 కోతులు మనకి ఎలా అయితే చెప్తున్నాయో స్టోరీలో, అలాగే అవన్నీ కూడా మనం మన జ్ఞానేంద్రియాల ద్వారా పంచేంద్రియాల ద్వారా మన శరీరానికి మన ఆత్మకి ఇచ్చేటటువంటి ఆహారాల కింద చెప్తామన్నమాట. ఈ మితాహారము అంటే భోజనం గురించి కాకుండా అంటే తక్కువ తినడం కాదు, తక్కువ కళ్ళ తినడం ద్వారా ఇంద్రియాల ద్వారా తీసుకునేది అంటున్నారా? ఇంద్రియాల ద్వారా మన సోలుకి పెట్టే ఆహారాన్ని తక్కువ చేసుకోవాలి. రైట్. చూసేటివి, వినేటివి, స్పర్శించేటివి, మాట్లాడేటివి అలాంటివి అన్నమాట. అంటే ఈ ధ్యానంలోనికి రాకముందు మా ఇంట్లో ఎలా ఉండేదంటే సార్, అపార్ట్మెంట్ కల్చర్ కదా, సో 4 అపార్ట్మెంట్ల వాళ్ళని చక్కగా అందరూ ఏంటంటే మా ఇంటికే వచ్చి కూర్చునే వాళ్ళు అనమాట. కూర్చొని అవి ఇవి మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకి తెలియకుండానే అనవసరమైన టాకింగ్ అవంతా వచ్చేస్తుంటది. వింటాము మాట్లాడతాము, అనవసరమైన వాటిలోకి మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి మనకి తెలియకుండానే వాళ్ళ సిచ్యువేషన్ మనకి తెలియకుండానే వాళ్ళ గురించి సజెషన్స్ ఇస్తుంటాము, మనకి ఇష్టం వచ్చిన మాటలు చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతూ ఉండేవన్నమాట. సో ఎప్పుడైతే నేను ధ్యానంలోనికి వచ్చానో ఆటోమేటిక్గా నేను ఏం చేశాను, స్టార్టింగ్లో గంటలు ధ్యానం చేసుకునేదాన్ని కదా. సో ఆటోమేటిక్గా మా ఇంటికి వచ్చే వాళ్ళు కూడా కట్ అయిపోయారు. అంటే మనం ధ్యానం అనే దాన్ని ఒక దాన్ని పట్టుకున్నాము అంటే దాని వెనక మనకి రావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో నేచర్ నుంచి మనకు ఆటోమేటిక్గా అందిద్దని నాకు చాలా పర్ఫెక్ట్గా అర్థమైంది సార్. ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు ఇప్పుడు మా ఇంటికి రారు, ఎందుకంటే తన ధ్యానం మీద తను చేసుకుంటుంది, లేదంటే క్లాసులు వింటది, లేదంటే క్లాసులు చెప్పుకుంటుంది, లేదంటే తన పని తను చేసుకుంటుంది. అంటే వాళ్ళెవరిని నేను వద్దని చెప్పలేదు, బట్ ఆటోమేటిక్గా నేచర్ మనకు అలా సపోర్ట్ చేస్తుంది అని నాకు అర్థమైంది. అంటే మనం లోపల ఎలా ఉంటామో అలాంటి వాళ్ళే మన చుట్టూ వచ్చి చేరతారు. ఎస్ సార్. ఇప్పుడు మీకు మెడిటేటర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ క్లాసెస్ వాళ్ళు వస్తూ ఉంటారా? మీరు వింటూ ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం అందరం గమనించాల్సింది, అమ్మో మా ఇంటి చుట్టుపక్కల ఉన్నారండి, పాసిబుల్ కాదు అన్నదానికి మీరు చక్కని సమాధానం ఇచ్చేశారు మీ అనుభవంతో. మీరు ఇంట్లో రెగ్యులర్గా ధ్యానం చేయండి, చక్కని క్లాసులు వినండి, ఆటోమేటిక్గా మీ ఎనర్జీ చేంజ్ అయినప్పుడు అనవసరమైనవి ఉండవు. వాళ్ళు వెళ్ళిపోతారని కాదు, వాళ్ళు రాలేరు. కరెక్ట్ సార్. మన ఎనర్జీ ఫీల్డ్ని వాళ్ళు టచ్ చేయలేరు, నాకు అర్థమైన విషయం అది. ఎగ్జాక్ట్లీ మేడం. మనం ఉండే ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు ఉండే ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది. ఇది అర్థం అవ్వాలి అంటే మనం ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. మనం ధ్యానం చేసి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరిగితేనే కానీ అనుభవంలోనికి రాదు. నిజంగా ఎదుటి వాళ్ళను తట్టుకోలేకపోతున్నాం అన్న ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో సాధన చేయండి, పిరమిడ్ పెట్టుకొని మీ ఇంట్లో శాకాహారి అవ్వండి, చక్కని సంగీతం వింటూ సాధన ప్రారంభించండి. 41 days వస్తే ధ్యాన సాధన కోసం వస్తారు వారు. అంతే సార్. ఓకే మేడం, అంతే. అల్టిమేట్. సో ఇది మితాహారం అంటే మనం ఎవరి వాళ్ళలోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు, మాట్లాడే చోట మనం ఆచితూచి మాట్లాడాలి, అవసరమైన మాటనే మాట్లాడాలి. ఓకే. నెక్స్ట్ ఇందులోనే మనకి మౌనం అనేది ఉంటుందన్నమాట. ఈ మౌనం అనే ట్యాబ్లెట్ని నా జీవితంలో నేను ఏ సిచ్యువేషన్లో అప్లై చేసి ఉన్న ప్రాబ్లం నుంచి బయటకు వచ్చానో చెప్తాను. నాకు అప్పట్లో ఒక విచిత్రమైన ప్రాబ్లంగా అనిపించేది నాకు. అదేంటంటే నేను మాట్లాడేటప్పుడు ఎవరితోటైనా మాట్లాడుతున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనిత అనే పర్సన్ గురించి మాట్లాడాలనుకుందాం అనుకోండి, అది అనిత ప్లేస్లో సునీతానో ఏదో వచ్చేది. అంటే ఒక వర్డ్ వేరే పేరు వచ్చేది, అది నాకు తెలిసేది కాదు. నేను ఆ వర్డ్ని యూజ్ చేశానని నాకు తెలీదు. నేనేమనుకుంటాను లోపల, నేను అనిత అనే చెప్పాను అనుకుంటాను. బట్ ఎదుటి వాళ్ళు కొంచెం డిస్కషన్ జరిగాక, అరే నువ్వు చెప్పాల్సిందే అనిత పేరు కదా, సునీత కాదు కదా, ఈ పేరు వచ్చింది అంటే అదేంటి నేను ఎలా మాట్లాడాను అని ఆశ్చర్యపోయేదాన్ని. ఫస్ట్లో నాకు ఆ ప్రాబ్లం చాలా విచిత్రంగా అనిపించేది. అది రిపీటెడ్గా చాలాసార్లు జరిగిందనమాట. ఇలా జరిగినప్పుడు నేను మా కౌన్సిలర్ని అడిగాను, వేదవతి మేడం గారిని అడిగితే ఇలా ప్రాబ్లమ్గా అనిపిస్తుంది అంటే, అప్పుడు మేడం నాకు ఇచ్చిన ట్యాబ్లెట్ ఏంటంటే మౌనం అనే ట్యాబ్లెట్. సో ఈ మౌనం అనే ట్యాబ్లెట్ ఏంటంటే, మనం కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా, మెడిటేషన్ చేసే వాళ్ళకైతే ఇంట్యూషన్ ద్వారా చేయమని వాళ్ళకి ఏదైనా సందేశం అనిపించినప్పుడు కూడా మనకి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు చెప్తారనమాట. అంటే మీ ఇంట్యూషన్ ప్రకారం మీరు చేయండి అనేది, లేదా మనకు అవసరమైతే
వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు మనకున్న ప్రాబ్లమ్ని బట్టి, ఓకే మీరు ఇలా చెయ్యండి అనేసి. సో అప్పుడు మేడం నాకు ఏం చెప్పారు, మార్నింగ్ 2 hours అంటే మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది, మా వారు ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను మౌనం చేసి ఏం చేస్తాను? సో అలా కాదు, ఇంట్లో అందరూ ఉన్నప్పుడే నువ్వు మౌనం పాటించు అని చెప్పారనమాట. సో మార్నింగ్ 6 to 8 ఒక 3-4 months నేను మౌనం ప్రాక్టీస్ చేశానన్నమాట. అప్పుడు నిజంగా ఒక అద్భుతం ఏంటంటే మౌనంలో అది చాలా మెరాకిల్గా కూడా అనిపించింది నాకు. ఆ మౌనం చేశాక మన మనసంతా చాలా సైలెంట్ అయిపోయింది సార్. అది నిజంగా చెప్పాలంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది, అది చెప్పడానికి కూడా వల్ల అవ్వదన్నమాట. అరే ఎందుకంటే నాకున్న భయాలకి నాకున్న హెల్త్ ఇష్యూస్కి అంతకుముందు ఎప్పుడు భయంతో ఏదో ఒక భయంకరమైనది ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడు నా మనసు ప్రశాంతంగానే ఉండదు. సో అలాంటిది అలా నేను మౌన ధ్యానం మౌన సాధన చేసిన తర్వాత ఒకానొక స్టేజ్లో నేను గమనించాను ఏంటంటే, అరే నీకు ఏ ఆలోచన రావట్లేదు, నువ్వు చాలా కామ్గా ఉన్నావు అనేది నేను ఐడెంటిఫై చేసినప్పుడు అది చాలా అద్భుతంగా అనిపించింది సార్ నిజంగా. అంత డిస్టర్బెన్స్ నుంచి కామ్నెస్ వచ్చేసింది. వావ్. అంటే మౌన సాధనతో మితాహారము అంటే అనవసరమైనవి తీసుకోవడం, అనవసరమైనవి వినడం తగ్గించడంతోనే మీలో మైండ్ కామ్నెస్ వచ్చేసింది. ఇప్పుడు ధ్యానం కుదరట్లేదు అనే వారికి కూడా మీ అనుభవం ఒక సమాధానం. మౌన సాధన మితాహారం, చూసేటివి వినేటివి తగ్గించినప్పుడు ధ్యానం కూడా అద్భుతంగా చేయగలుగుతాం. మనం ఎక్కడ అనవసరంగా మాట్లాడుతున్నాము అంటే మనం తెలియకుండానే అనవసరంగా మాట్లాడేస్తుంటాం. ఈ మౌన సాధన చేసేటప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ మాట్లాడడం కదా, మనం మాట్లాడకపోవటం వల్ల అక్కడ వచ్చిన నష్టమేమి జరగదు అక్కడ. సో అంటే అలాంటప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే మనం మాట్లాడటం వల్ల అనవసరంగా ఏమేమి మాట్లాడుతున్నాం అనేది మనకు ఐడియా వస్తుంది అన్నమాట. మనం మాట్లాడేది కూడా మనం వినగలుగుతాం. ఇప్పుడు అంతకుముందు మీరు ఒక పేరుకు బదులు ఇంకొక పేరు వాడారు అన్నారు. సో ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది అవగాహన వచ్చింది. వండర్ఫుల్. అనవసరమైనవి కూడా మాట్లాడటం అనేది ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. మన మాట రాదు, ఇంకా అక్కడ మాట్లాడాల్సిన అవసరం రాదు. ఒకవేళ మనం మాట్లాడినా మన నోరు కూడా ఓపెన్ అవ్వదు, అది అలాగే ఉంటది. అవసరం అయితేనే మాట్లాడటం వస్తుంది, ఆటోమేటిక్ గా మౌనం వచ్చేస్తాం. వండర్ఫుల్. సో 6 టాబ్లెట్లు మరొకసారి రిపీట్ చేయండి మేడం. ఎస్ సార్. ఫస్ట్ ఈ 6 టాబ్లెట్లు ఏమనుకున్నామంటే మనకి ఎనర్జీని ఇస్తాయి అని చెప్పుకున్నాం కదా. సో ధ్యానం ద్వారా మనకి అల్టిమేట్గా మనకి హై ఎనర్జీస్ అనేవి వస్తాయి. తర్వాత సామూహిక ధ్యానం ద్వారా మనకి 3 రెట్ల అధిక శక్తి వస్తుంది. అలాగే పిరమిడ్ ధ్యానం చేయటం వల్ల కూడా మనకి 3 రెట్ల అధిక శక్తి వస్తుంది. అలాగే పౌర్ణమి ధ్యానం చేయటం వల్ల కూడా మనకి ఇంకొక 3 రెట్ల అధిక శక్తిని అనేది మనం తీసుకోగలుగుతాం. అలాగే శాకాహారం అవటం వల్ల ఆటోమేటిక్గా మనకి వచ్చేటటువంటి ఎక్స్ట్రా కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్ చేయగలుగుతాం అన్నమాట. అలాగే నెక్స్ట్ మితాహారం మౌనం పాటించడం వల్ల కూడా మన ఎనర్జీని సేవ్ చేసుకుంటాం. మనం బేసిక్గా మాట్లాడటం వల్ల కూడా మనకి తెలియకుండా మనం ఎనర్జీని కోల్పోతూ ఉంటాం అన్నమాట. సో ఆ ఎనర్జీని మనం సేవ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఈ 6 టాబ్లెట్లని మనకి ఎనర్జీని ఇచ్చేటటువంటి శక్తిని ఇచ్చేటటువంటి టాబ్లెట్లుగా మనకి జీకే గారు అందించారనమాట. వండర్ఫుల్ మేడం. సో ఈ 6 టాబ్లెట్లను ఫస్ట్ 2 టాబ్లెట్లు అప్లై చేసే మీరు కంప్లీట్గా 70% క్యూర్ అయిపోయారు. ఎస్ సార్. రైట్ మేడం. ఫైనల్గా మీ మెసేజ్ మేడం. ధ్యానంతో పాటు శాకాహారం వీటన్నింటినీ పాటిస్తూ నాలెడ్జ్ని అంటే మనం తీసుకున్న నాలెడ్జ్ని కూడా మనం అప్లై చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రికవర్ అయిపోతాయి, తగ్గిపోతాయి. సో కొంతమంది అంటూ ఉంటారు సార్, ఏంటి కళ్ళు మూసుకొని కూర్చుంటేనే ఆరోగ్యం వచ్చేస్తుందా అనేవాళ్ళు చాలామంది, అన్నోళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఒక స్వీట్ మనం అక్కడ పెడితే లడ్డు తీయగా ఉంది అంటే ఆ తీపి అంటే ఏంటి మీకు ఎలా తెలుస్తుంది? అది తింటే గానీ తెలియదు కదా. ఇప్పుడు ఎవరు తింటే వారికే ఆ టేస్ట్ ఆ తీపిదనం అంటే ఏంటో తెలుస్తుంది. ఎవరైతే అలా అంటారో అలాంటి వాళ్ళందరూ ఓకే తనకి జరిగింది నాకెందుకు జరగదు అనుకొని మీరు కూడా ధ్యాన సాధన చేస్తే మీరు కూడా మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్ నుంచి ఖచ్చితంగా బయటపడగలరు. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా మేడం గారు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నారో చెప్పారు. లాక్డౌన్ సమయంలో ఆన్లైన్లో విని ఈ 6 టాబ్లెట్లు ధ్యానం, పిరమిడ్ ధ్యానం, పౌర్ణమి ధ్యానం, సామూహిక ధ్యానం, శాకాహారం, తర్వాత మితాహారం, మౌనం, ఫస్ట్ 4 మనం ఆచరించినప్పుడు అనంతమైన శక్తిని తీసుకుంటాం.
శాకాహారిగా మారగానే మన పాత కర్మని తగ్గించుకోవడం, కొత్త కర్మలు కూడా చేయకుండా ఉంటాం. మళ్ళీ మౌనము మితాహారంతో ఏం జరుగుతుంది, మన శక్తి అంతా ఆదా అవుతుంది. సో ఈ 6 స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అంటే ఆధ్యాత్మిక గుళికల ద్వారా ఎవరైనా ఏదైనా క్యూర్ చేసుకోవచ్చు అనేదే క్రాంతి మేడం గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ 6 ట్యాబ్లెట్లను అందరూ ముందుగా ఇవి రాసుకొని వీటిని ఆచరించాల్సిందిగా కోరుకుంటూ మిగతా 6 మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.